ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి 12 మంది గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లకు గాను 12 నామినేషన్లు అందాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుర్గమ్మ వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో తొలిసారి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల ఏకాగ్రీవమయ్యాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నేడు 12 మంది గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ కు గాను 12 నామినేషన్లు అందాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుర్గమ్మ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా పలువురు తమ నామినేషన్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా దుర్గమ్మ మాట్లాడుతూ నేడు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిందన్నారు. 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు గాను 12 నామినేషన్లు అందాయన్నారు. శనివారం నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరుగుతుందని 24వ తేదీన ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. శివన్న ఫోన్ పెట్టానా? బ్యాంక్ ఎలక్షన్ ఆఫీసర్ ఈరోజు మార్నింగ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక నామినేషన్ స్వీకరించడం జరిగిందండి. 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాలకు గాను 12 నామినేషన్స్ మాత్రమే ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం అనగా నవంబర్ 23న ఉదయం 10 గంటల నుండి స్క్రూటినీ జరుగుతుందండి. తర్వాత నవంబర్ 24వ తేదీన విత్డ్రా జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే మాత్రం ఆఫీస్ బేరర్స్గా ఎలక్షన్స్ జరుగుతాయి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో తొలిసారి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఏకాగ్రీవమయ్యాయని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని టౌన్ బ్యాంక్ వద్ద ఎన్నికలు ఏకాగ్రీవమైన సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏర్పాటయ్యి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తమ ఎన్నిక ఏకాగ్రీవం కావడం ఎమ్మెల్యే షాజహాన్ బాషా యొక్క కృషి ప్రధాన కారణమన్నారు. 100 ఏళ్ల చరిత్రలో ఎన్నిక ఏకాగ్రీవం కావడం ఇదే ప్రథమమన్నారు. త్వరలోనే 100 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధికి తమ సభ్యులతో కలిసి రుణాల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. విశాల్ మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నామినేషన్ జరిగింది. మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు
షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ప్యానెల్ 12 మంది ఈరోజు నామినేషన్లు వేయడం జరిగింది. అయితే మదనపల్లి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము 12 మంది కూడా ఈరోజు 10 గంటలకు నామినేషన్ వేసుకుంటూ వచ్చాం. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాలా, 1924లో మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకు స్థాపించబడింది. ఈ చరిత్రలో ఇంతవరకు నామినేషన్ వేసి ఒకే గ్రూప్ వేసి 12 మంది ఇనామినేట్ కావడము ఈ చరిత్రలో మొట్టమొదటిసారి. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ కూటమి ప్రభుత్వము, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి ఈ ఘనత ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి నామినేషన్ వేసిన రోజు ఇనామినేట్ కావడము షాజహాన్ బాషా గారికి ఇది మదనపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలంతా ఒక గిఫ్ట్ గా ఇచ్చినారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున 12 మంది గెలిచినాం. పేరు పేరున నేను, వెంకటేశ్వర ప్రసాద్, సోము, జోలిపాల దేవేంద్ర, చిన్ని, ఎంసీటీవీ రవి, మా కాబోయే వైస్ చైర్మన్ భాస్కర్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఆకుల కృష్ణమూర్తి గారు, పసుపు రవి గారు, తర్వాత ముఖ్తార్ అలీ ఖాన్, సర్దార్ ఖాన్. కాబట్టి బీసీలకు చెందిన 2 పెట్టాము. భాస్కర్ ఒకరు, తర్వాత నిరంజన్ ఒకరు. 12 మంది ఏకగ్రీవం అయినాం. 150 కోట్లు టర్న్ ఓవర్ ఉండే బ్యాంకును అభివృద్ధి చెంది దీన్ని ముందుకు తీసుకొని పోతాం. మదనపల్లిలో ఒక బ్రాంచ్, ఒక హెడ్ ఆఫీస్ ఉంది, పుంగనూరులో బ్రాంచ్ ఉంది. ప్రత్యేకంగా మాకైతే ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్లు కానివ్వండి, తర్వాత మా స్టాఫ్ సిఓ గారు, ప్రసాద్ గారు, తర్వాత మా మేనేజర్ రవి గారు, పేరు పేరున స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షేర్ హోల్డర్లకు మీరు ఓటుకు రాకపోయినా మీరు అనుకూలంగా మీకు అందరికీ కూడా నామినేషన్ వేసే 3000 చిల్లర ఓట్లున్నాయి. మీరు ఎవరైనా నామినేషన్ వేయచ్చు. ఈ 12 మందికి మీరు మదనపల్లి షేర్ హోల్డర్లు అవకాశం ఇచ్చినారంటే మీకు మేము ఈ బ్యాంకు నుండి ఉన్నత స్థాయికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మదనపల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకొని పోయి మంచి డిపాజిట్లు సేకరించి ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి కుటుంబాలకు, అట్టడుగున ఉన్న కుటుంబాలకు లోన్లు ఇచ్చేదానికి సహకార వ్యవస్థ ఉండేది. ఈ సహకార వ్యవస్థను పునరావృతం చేసి బీద వాళ్లకు లోన్లు ఇచ్చి ఇంటి మీద కానీ, బంగారం మీద కానీ దీని మీదంతా లోన్లు ఇస్తున్నాం. ఇంకా అధికంగా ఇచ్చి వారం కంటే ఎక్కువ టైం తీసుకోకుండా వాళ్ళ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటే మేము లోన్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. హాస్పిటలైజ్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, ఇల్లు కట్టుకునేదానికి కానివ్వండి, ఏ అవసరాలు ఉన్నా లోన్ ఇచ్చేదానికి నన్ను ఇక్కడ కాంపౌండ్లో ఉన్నా కూడా షేర్ హోల్డర్ కానీ లోన్ కావాల్సిన వాళ్ళు నిల్లయ్యా నాకు లోన్ కావాలంటే ఈడే సంతకం పెట్టిన డాక్యుమెంట్ మా స్టాఫ్కి ఇస్తాను. కరెక్ట్గా ఉంటే మీ అభివృద్ధికి మీ లోన్లు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆకుల కృష్ణమూర్తి నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్ల నరసింహారెడ్డి కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని టౌన్ బ్యాంక్ నందు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ అజ్మతుల్లాకా, బర్నేపల్లి రవికుమార్, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఆయన సేతు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. నిలబడుకోనాడా
ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఈ బ్యాంకులు ఇంకా జాతీయ బ్యాంకులతో పాటు పోటీ పడే విధంగా ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తారు. ఈరోజు మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా, నామినేషన్ సందర్భంగా మా ఆత్మీయ సోదరులు ఆకుల కృష్ణమూర్తి గారితో పాటు కూటమి సభ్యులందరూ కూడా నామినేషన్ వేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు రాబోయే కాలంలో టౌన్ బ్యాంక్ మరిన్ని బ్యాంకులతో పోటీపడి అత్యంత స్థానంలో నిలవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో టీడీపీ తరఫున చైర్మన్గా నాదెండ్ల విద్యాసాగర్ గారు, వాళ్ళ ప్యానల్ డైరెక్టర్స్ 11 మంది మిత్రపక్షంతో కలిసి అందరూ ఒక ఏకదాటిగా వచ్చి ఈ బ్యాంకును మరింత పురోగతి చేసి అభివృద్ధి చెందేట్టుగా చేస్తూ ముందులాగానే ఇంకా సేవలు అందించి ఇతర బ్యాంకులతో పోటీపడి సేవలు అందించాలని, ఈ పట్టణ వాసులకి సేవలు అందించాలని నేను కోరుకుంటూ మీరందరికీ మరొకసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ సంస్కృతిని తీసుకొచ్చి గ్రామాలలో విషపు బీజాలు నాటడంతో కక్షలు, దాడులకు ఆజ్యం పోస్తున్నారని మదనపల్లె వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వారి దాడిలో గాయపడిన మదనపల్లె మండలం అంకిశెట్టపల్లెకి చెందిన గంగులమ్మ, బాలకృష్ణాలను మదనపల్లె సర్వేజన ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లె వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ సంస్కృతి అమలు చేయడం ద్వారా గ్రామాలలో ప్రశాంతత కరువైందని, టీడీపీ వారి దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఘర్షణలకు దిగడం, దాడులు చేయడం తెలుగుదేశం పార్టీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. టీడీపీ వారి విష సంస్కృతిని అడ్డుకుంటూ ప్రతి కార్యకర్తగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికాడికి వస్తాను, ఏమి ఇబ్బంది పడదు. డాక్టర్ కూడా మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను, డిఎస్పీ వాళ్ళకు మీకు న్యాయం చేపిస్తారు, వాళ్ళకి అందరికీ శిక్ష పడేలా చూస్తారు. ఏమి ఇబ్బంది పడదు, ఓపికగా హాయిగా ఉండదు. ఫస్ట్ బాగా అయిపో. టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అనే కొత్త సంస్కృతిని తీసుకుని వచ్చేసి విషపు బీజాలు వచ్చి మొత్తం నాటేసినారు, మొత్తం స్టేట్ వైడ్ నాటినారు. దాన్ని వచ్చి విష మొలకలు వచ్చింది, ఈరోజు మొలుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా దాడులు, అందరి మీద ఇది చేయడము, పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళ మీద టార్గెట్ చేయడము, వాళ్ళు కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణ వచ్చి ఈరోజు మళ్ళా మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీలో మునమాకులపల్లి విలేజ్లో కూడా సేమ్ ఇదే చేసి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకున్నారు, వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అక్కడ ఉండే టీడీపీ వాళ్ళంతా ఆయన మీద టార్గెట్ చేసి వాళ్ళకు కొట్టి, ఒక ఆడాయమ్మని కూడా, ఇప్పుడు మా పక్కన ఆయమ్మని కూడా బాగా కొట్టి, ఒక పెద్ద ఆయమ్మ, వయసు ఉండే ఆయమ్మని కూడా చూడకుండా కొట్టేసి ఈరోజు ఆమెకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదం, 70 ఏళ్ళు ఉండే ఆమెను కూడా కింద వేసి తొక్కి కొట్టి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా కేసు కోసం లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా పోయినారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించాల్సి ఉంది. చాలా వరకు మేము చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఇవే దాడులు, ఇవే తంటలు, తగాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా లోకల్ తాలూకు పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని మీద ఖచ్చితంగా స్పందించి యాక్షన్ తీసుకుని వీళ్ళకు న్యాయం చేయించాలా. మళ్ళీ వీళ్ళ మీద ఎవరైనా ఇది చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించాలని చెప్పి కోరుకుంటాను. అట్లా చేయని పక్షంలో మేము ఖచ్చితంగా హయ్యర్ లెవెల్లో పోయేసి హైకోర్టును ఆశ్రయించి అక్కడి నుండి కూడా ఆర్డర్స్ తీసుకుని వచ్చేసి వీళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తామని చెప్పి ఉంటాము. అదే ఈ సమయంలో ఇంకోటి మేమేం చెప్తున్నామంటే, లోకల్గా ఉండే అందరూ నాయకులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఖచ్చితంగా మండుగా ఉంటాము. ఈ కాన్స్టిట్యున్సీలో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా, సామరస్యంగా జరగల్లా, అంతా బాగా జరగాలని మా వైఎస్ఆర్సీపీ కూటమి అంతా కలిసికట్టుగా పోరాడదాం. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం మీరు సృష్టిస్తాము. ఇట్లా ఎవరైనా బాధల్లో ఉంటే కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఎవరంటే ఏంపల్లి గ్రామము, మునుమాకలపల్లి
వెంకటేశ్వర అనే వ్యక్తి కొట్టినాడు, శివరామ్ అనే వ్యక్తి కొట్టినాడు, మళ్ళీ వచ్చి రత్నమ్మ అనే వ్యక్తి కొట్టినాడు. మేము కారు పెట్టుకొని జీవనం చేస్తున్నాము. మా కొడుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంవత్సరం నుండి మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ దారింటి పానీయకుండా మీకు ఈ సంబంధం లేదు, ఈ రోడ్డింటి మీరు రాకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు రాకూడదు అని చెప్పి ప్రతిరోజు ఒక్క రోజు కానీ మాకు గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఇంటిపైకి దాడికి వస్తున్నారు. మన అన్నాడు పీసీని పంపించింటే నేను ఎత్తను పోరా, నీ ఇంటి ఏమైతుందో చేసుకోవరా, నీకు సంబంధం లేదేడా, ఈ రోడ్డింటి పోయేదానికి నీకు సంబంధం లేదు, మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి, మా సొత్తు ఇది అని చెప్పి మన్నగాడ ఒక 10 రోజులప్పుడు అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడి మాకు పోలీసు వారు కూడా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ఈసారన్నగాడు కూడా అన్నగడ వచ్చినాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాపాడండి అని కోరుతున్నానని పోలీసు వారిని కోరుతున్నాను. శనివారం రాత్రి స్థానిక బెంగళూరు బస్టాండ్లోనే బడే మకాన్ దర్గా ఆవరణంలో అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లుగా ముషాయిరా కమిటీ కరణ పఠాన్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శి కమర్ అమీరా దర్గా ముతవల్లి మకాందార్ సయ్యద్ హాకింలు తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం వారు దర్గా ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కవి సమ్మేళనానికి స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహాప్రవక్త హజరత్ మహమ్మద్ జీవితంపై నాత్య షరీఫ్ పఠిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉర్దూ భాషాభిమానులు, సాహితీ ప్రియులు హాజరు కావాలని కోరారు. అస్సలాము అలైకుం. స్థానిక మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్ వద్ద గల బడే మకాన్ దర్గా హజరత్ సైదాని బీమా ఆదర్శ ఔలియా దర్గాలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఘనంగా గంధోత్సవము, ఉరుసు, అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహించుతున్నాము. ఇందులో భాగంగా శుక్రవారం నాడు గంధోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫకీర్ల యొక్క విన్యాసాలతో స్థానిక సైదాపేటలోని దర్గా ముతవల్లి మకాందార్ సయ్యద్ హాషిం గారి ఇంటి వద్ద నుంచి గంధం బయలుదేరి దర్గాకు చేరుకుంటుంది. తర్వాత రాత్రి 9 గంటలకు దర్గా నందు గంధోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శనివారం అనగా 23వ తేదీ ఉరుసు కార్యక్రమం జరుగుతుంది. ఉరుసులో భాగంగా అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈ అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనము మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఎందుకంటే ఈ అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనంలో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు ఇక్కడ విచ్చేసి తమ కవితా గానంతో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంపై వారు చేసే కవితా గానము ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ సంవత్సరము 25వ సిల్వర్ జూబ్లీ అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం జరుపుతున్నాము. ఈ ఉర్దూ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు హాజరవుతున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు కూడా అవుతున్నారు. కాబట్టి పట్టణంలోని ఉర్దూ భాషాభిమానులు, సాహితీ ప్రియులు ప్రతి ఒక్కరూ ఈ అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనానికి విచ్చేసి కవి సమ్మేళనాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాము. అలాగే ఉరుసు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి తహలీల్ ఫాతిహా కార్యక్రమం జరుగుతుంది. ఈ తహలీల్ ఫాతిహా కార్యక్రమంతో 3 రోజుల పాటు ఉరుసు ముగుస్తుంది. అలాగే తహలీల్ ఫాతిహా రోజు ఆదివారం రాత్రి గొప్ప ఖవాలీ కార్యక్రమం కూడా జరుగుతుంది.
మన రాష్ట్రంలోనే మదనపల్లిలోని బడే మకాన్ దర్గాకు చరిత్ర విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరిగే అఖిల భారత ఉర్దూ ముషాయిరా కావచ్చు, అలాగే ఉరుసు కార్యక్రమం కావచ్చు, గంధోత్సవం కావచ్చు, ఇందులో కేవలం ముస్లిం మాత్రమే కాకుండా హిందువులు, క్రైస్తవులు, ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరు అయి ప్రజల సైదాని భీమా వారి కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పాటు జరిగే గంధోత్సవ కార్యక్రమానికి, ఉరుసు కార్యక్రమానికి, అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనానికి, అలాగే తహలీల్ ఫాతిహా కార్యక్రమానికి కూడా విచ్చేసి ఇక మా సైదాని భీమా యొక్క కృపకు పాత్రలు కావాలని, అలాగే ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाह अलैहि बरकातुहू। तमाम मदनपल्ली के आशिक़ान औलिया अल्लाह के इंतजार दी जाती है कि आज जुमा के दिन सुंदर मुबारक है। तमाम आशिक़ान औलिया अल्लाह शिफ़त फरमाकर सवाबदारी हासिल करें। మదనపల్లె పట్టణం అయ్యప్ప నగర్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 16 నుంచి జనవరి 15 వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లుగా అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ పడిపూజ మహోత్సవానికి కేరళ పూజారి మనోజ్ నామూద్రి పాల్గొని పూజా కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు. పట్టణ ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాలు, పడిపూజకు సహాయ సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం పడిపూజ కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు బాలుస్వామి, జర్మన్ రాజు, శివమూర్తి, హేమంత్ భగవాన్, భాస్కర్ పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. మదనపల్లిలో వెలసినటువంటి అయ్యప్ప స్వామి కార్తీక మాసంలో జరిగేటటువంటి పూజా కైంకర్యాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు మొదలైనవి. అయ్యప్పలందరూ నిత్యము పొద్దున్న సాయంత్రము అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని భజన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. అదేవిధంగా డిసెంబర్ 5వ తేదీ, డిసెంబర్ 4వ తేదీ ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో కేరళ మనోజ్ తంత్రి గారి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం జరపబడును. ఈ పడిపూజ మహోత్సవానికి మదనపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు, మదనపల్లి భక్తాదులు, అయ్యప్ప స్వామి భక్తాదులు అందరూ ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు చేసి స్వామివారి ఆశీస్సులతో తరించగలరని భావిస్తూ, ఆశిస్తూ, అదే రకంగా పడిపూజ మహోత్సవానికి భక్తులు, ప్రజలు ఇతోధికంగా మీకు తోచినటువంటి విరాళాలు ఇచ్చి, అది వస్తు రూపేణా కావచ్చు, ధన రూపేణా కావచ్చు, శ్రమ రూపేణా కూడా కావచ్చు, ఏ రూపేణా కానీ స్వామివారి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారని ప్రార్థిస్తూ స్వామియే శరణం. స్వామి శరణం, స్వామి శరణం. ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 15వ తేదీ దాకా మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మదనపల్లి పుర ప్రజలు, భక్తాదులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మదనపల్లి ప్రజలకు విన్నపించుకుంటున్నాం. అలాగే డిసెంబర్ 4వ తేదీ మన అయ్యప్ప స్వామి దేవాలయం నందు
పడిపూజ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి శబరిమలై తంతి గారు మోహన్ తంతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 14వ తారీఖు మదనపల్లిలో పెద్ద ఎత్తున గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే జనవరి 14వ తేదీ ఆలయం నందు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాల్లో మదనపల్లికి సంబంధించిన భక్తాదులు మరియు పుర ప్రజలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ ఆలయ అభివృద్ధి కోసం మదనపల్లి పుర ప్రజలకు విన్నపించుకుంటున్నాం. ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఆలయ అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా కోరుచున్నాం. స్వామియే శరణం, స్వామియే శరణం. స్వామి శరణం, స్వామియే శరణం. అయ్యప్ప స్వామి దేవస్థానం, మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో డిసెంబర్ 3వ తేదీ నుండి 4వ తేదీ వరకు విశేషమైనటువంటి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 3వ తేదీ సాయంత్రం 6 గంటలకి మంగళవారం అమ్మవారికి మహాభగవదీ సేవ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వ్యయంతో కూడుకున్నది. ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువగా పాల్గొనాలి. దేవీ మహాత్మ్యం, దేవీ భాగవతం, చండీ సప్తశి దీనికి సంబంధించిన కొన్ని అధ్యాయాలు ఆ కార్యక్రమంలో పఠనం జరుగుతూ తాంత్రికంగా ఉన్నటువంటి పూజలు జరుగుతాయి. ఈ పూజలు బయట చేయాలంటే చాలా వ్యయంతో కూడుకున్నది. కాబట్టి మన ఆలయంలో ఈ పూజని మనం ప్రతి సంవత్సరం కొనసాగిస్తాము. మహాభగవదీ సేవ, దీంతో లలితా సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది. అలాగే 4వ తేదీ ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, తదుపరి కలశాభిషేకం, తదుపరి సాయంత్రం మహాపడి పూజ జరుగుతుంది. అయ్యప్ప ఆలయాల్లో ఎక్కడైనా మహాపడి పూజ అనే దానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్య. స్థానిక బెంగళూరు రోడ్లోని యోగా భోగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీన లక్ష విలువార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. ఉదయం స్వామికి రుద్రాభిషేకం, రుద్రహోమం జరుగుతుందన్నారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలన్నారు. ఓం నమః శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేలి శివాలయంలో ఈ నెల 25/11/2024 తేదీ కార్తీక సోమవారం, చివరి సోమవారం సందర్భంగా యొక్క కార్తీక మాసంలో అత్యంత విశేషంగా నిర్వహించేటువంటి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ఆ రోజు ఉదయము 4:30 గంటలకి మహన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకము, తర్వాత 7 గంటల నుంచి లక్ష బిల్వార్చన మరి రుద్రహోమం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరిగే కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొనేసి స్వామివారిని దర్శించి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ కార్తీక మాసంలో ఈ లక్ష బిల్వార్చన అనేది బిల్వమంత్రాలతో చేసేటువంటి అర్చన కాబట్టి దీంట్లో అందరూ కూడా మీరు భాగస్వాములు కావాల్సిందిగా మరీ కోరుచున్నాము. మరియు ఈ నెల 28వ తారీఖున కార్తీక బహుళ త్రయోదశి, ఆ రోజు బాహ్య నందీశ్వర స్వామి గారికి సాయంకాలం ప్రదోష కాలంలో ఆ యొక్క నందీశ్వర అభిషేకం జరుగుతుంది. ఈ యొక్క నందీశ్వర అభిషేకం కూడా పాల్గొనడానికి మీరందరూ కూడా ముందుగా అవసరంగా కోరుచున్నాము. మరియు అదేవిధంగా ఈ నెల 29వ తేదీ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా సాయంకాలం 4 గంటలకి మహన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి 12 మంది గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లకు గాను 12 నామినేషన్లు అందాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దుర్గమ్మ వెల్లడి. ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో తొలిసారి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల ఏకాగ్రీవమయ్యాయి.
మాజీ మున్సిపల్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.